రైతు సోదరులకు నమస్కారం. మనతో రైతు ఆమరగంటి శ్రీనివాసరెడ్డి గారు. గ్రామం గుమ్మలబాయి, మండలం నార్కట్పల్లి, జిల్లా నల్గొండ. వారు గత 10 సంవత్సరాలుగా అన్ని రకాల పంటలకు అప్సైడ్ వాడడం జరుగుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్ శ్రీనివాసరెడ్డి గారు, అప్సైడ్ ఎప్పటి నుంచి వాడుతురు? 10 సంవత్సరాలైతుంది. ఓకే. ఎలా వాడుతురు సార్ మీరు? నేను పెస్ట్ కాడికి ఆడతా. ఓకే. పెస్టిసైడ్‌లో వాడుతురు. ఆ! ఓకే. ఎట్లా రిజల్ట్ ఎట్లుంది? రిజల్ట్ పర్లేదు. నేను గమ్ము అతకపోదు. హ్మ్. స్ప్రెడ్ అయితది. ఓకే. ఆ వర్షాకాలం కంటే ఈ ఎండాకాలం కొట్టడమే బెటర్. ఆహా! మామూలుగా లేకపోతే ఆవిరైపోతది. హుహు. ఇప్పుడు చాలా రోజులు మేము ఆన్‌లైన్‌లో ఇట్లాంటివి తెచ్చుకొని ఇదేవాళ్ళం. హుహు. అంటే మీకు రిజల్ట్ ఇది వాడముందుకు ఎట్లుండే? ఇప్పుడు వాడిన తర్వాత ఎట్లా ఉంది? పర్లేదు మంచిగానే ఉంది. హుహు. అంటే మీరు మిర్చికి వాడుతుర్రు, బీరా ఇంకా? ప్రతి మిర్చి, సొర, బీర ఆ! అన్ని టమాటా. అన్నిటికి వాడుతుర్రు. హ్మ్. ఒక కాయ షేరింగ్ గానీ, ఏదన్నా తెగులు నివారణ గానీ, ఇది వాడినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మనకి కొట్టే మందు దానికి స్ప్రెడ్ అయితది అంతే. స్ప్రెడ్ అయితది. హ్మ్. ఓకే. షైనింగ్ గానీ, కాయ గానీ, పూత నిలబడడం గానీ ఇదంతా మంచిగుందా మీరు వాడిన కాడి నుంచయితే? పర్లేదు బాగుంది. ఓకే. రైతు సోదరులు గమనించాలి. ఎందుకంటే, మనం అప్సైడ్ ఏదైతే వాడుకుంటున్నామో పెస్టిసైడ్‌లో గానీ, ఫెర్టిలైజర్‌లో గానీ, ఆ మందు పనితీరు పెరిగి, ఎప్పుడైతే మనం అప్సైడ్ స్ప్రే చేసినప్పుడు, ఆ మందు యొక్క పనితీరు 80% పైన పెరిగి, మనకు రైతుకు ఆ పూత నిలబడడం గానీ, ఆ తెగులు నివారణ తొందరగా జరగడం గానీ, మన కాయ షైనింగ్ గానీ, ఈ రకంగా బాగుంటుంది. మీరు అప్సైడ్ వాడిన చేను, వాడని చేను డిఫరెన్స్ చానా ఉంటది. ఎందుకంటే, రైతు ఒక 10 సంవత్సరాలుగా మీకు ఎన్ని రోజులు పడుతుంది సార్ క్యాను? ఎన్ని రోజులకు సరిపోతుంది? ఈ క్యాన్ ఒక నెల. ఒక నెల. నెలకు క్యాన్ 5 లీటర్ క్యాన్ అయిపోతుంది. 5 లీటర్ క్యాన్. ఓకే. అంటే పెద్ద రైతు, చాలా పెద్ద రైతు. నెలకు ఒక 5 లీటర్ క్యాన్ అయిపోతుందంటే, రైతుకు ఎన్ని మందులు కొడుతున్నాడో, ఎంత విపరీతంగా పెట్టుబడులు తగ్గించుకుంటుండో మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు.